పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా నిత్య పితా, నీవు చిందిన రక్తమును చూచి సకల ఆత్మల మీద దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సకల ఆత్మలను స్మరించి ఈరోజు 30 రోజులలో 3వ రోజునకు చేరి ఉన్నాం. ప్రత్యేక ఆశీర్వాదం వారి మీదకి నిన్నటి రోజు నుండి 2 రోజులు మనము దైవ సన్నిధిలో గడుపుతూ వాళ్ళ కోసం ప్రార్థన మొదలు పెడుతుండగా దేవుడు వారిని, మరి ముఖ్యంగా మన ఇంటిలో మరణించిన వారిని, మరియు ఉత్తరీయ స్థలంలో బాధపడుతున్న వారిని, దిక్కులేని ఆత్మలన్నింటినీ ప్రభు జ్ఞాపకం చేసుకుని దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలందరి ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను కరుణామూర్తి యేసు ప్రభు పాదములు అర్పించి ప్రార్థిస్తాం. దీపక్ పుష్పలత మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడిని దీవెనలు సంతాన వరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దీపక్ పుష్పలత మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మిసెస్ మేరీ యాంథనీ లంగ్స్ ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండగా త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు మోనికా సతీష్ కుటుంబం. అలాగే ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజు ఆదివారం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరి యొక్క విన్నపములు, వాళ్ళు అర్పించినటువంటి పూజా బలులు, మరి ముఖ్యంగా దిక్కులేని ఆత్మలన్నిటినీ దేవుడు పరలోకం చేర్చుకోవాలని, రాబోయే దినములలో ఈ సెంటర్లో బయట జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రభు ఆశీర్వదించమని భక్తితో కరుణ జపమాలలో మనమందరం కలిసి ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగ యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనస్సులో వేదనతో దుఃఖముతో ఉన్నటువంటి ఉత్తరీ స్థలంలో బాధపడుతున్న ప్రజలను
మనం అర్థం చేసుకొని ఈ 30 రోజులు మనం అర్పిస్తున్న పూజా బలులు మరియు కరుణ జపమాల ద్వారా మన ఇంటిలో మరణించిన వాళ్ళందరి దుఃఖాన్ని ఒక్కసారి దర్శనంలో చూచి వారిలో ఎవరెవరైతే ఇంకా విడుదలను పొంది పరలోకం వెళ్ళాలో, అందువలన అపోస్తలుల చర్యలు 14:22లో బ్రతికి ఉన్న వాళ్ళకు ఏ విధముగా పౌలు గారు వారిని బలపరచాడో విశ్వాసంతో నిలకడగా ఉండాలని, అలాగే ఇప్పుడు వారి జీవితంలో మన సహాయం కోసం కోరుతున్న ఉత్తరీసుల ఆత్మలను స్మరించి వాళ్ళు ఇబ్బందులను తొలగించి వారిని దేవుడు విడిపించి దేవుని పాదం చేరుటకై ఈ పాటను మనం పాడబోతున్నాం. We are going to sing this hymn as Paul encouraged the people who are persecuted, and he said, you have to keep on going in faith to receive that goal for which God has created you. Their goal is to reach heaven and they are struggling. అందుకే వాళ్ళకి పేరు పెనిటెంట్ చర్చ్, ఎ క్రయింగ్ చర్చ్, మోర్నింగ్ చర్చ్. వాళ్ళు ఉత్తరిస్తున్నారు, బాధపడుతున్నారు, విలపిస్తున్నారు. ఆ విలాప గీతాలు విని ప్రతిరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం. 32వ కీర్తన 8వ వచనానుసారం బ్రతికి ఉన్న మనము, దేవా నీవు నాకు ఉపదేశం చేసి నడవలసిన మార్గంను చూపించి ఒకరోజు నేను కూడా పరలోకం చేరుటకై ఇదిగో నీ పాదం చేరి ఉన్నాను, ఉత్తరించల ఆత్మలను నీ పాదం చేరుస్తున్నానని పాడుదాం. వారికి విముక్తి మనకి లోకంలో దేవుడు సిద్ధం చేసే రోజులు ఇవి. పాడుదాం. ఓ దేవా నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. ఓ దేవా నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ సన్నిధి విడువనయ్యా, ఏనాడు విడువనయ్యా. లెక్కలేని ఇబ్బందులు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయ్యా, ఏనాడు విడువనయ్యా. ప్రతిదినం నేను నీ స్వరం వినాలి, అట్లే నడవాలయ్యా. ప్రతిదినం నేను నీ స్వరం వినాలి, అట్లే నడవాలయ్యా. ఈ లోకాన్ని మరచి నీ వైపు చూచి పరుగిలి రావాలయ్యా. ఈ లోకాన్ని మరచి నీ వైపు చూచి పరుగిలి రావాలయ్యా. నీవు చిందిన రక్తాన్ని చూచి ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలను కరుణించు యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఇటర్నల్ రెస్ట్ గ్రాంటెడ్ టు దమ్ ఓ లార్డ్, and let perpetual light shine upon them. may all their souls rest in peace. Amen. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరణించి పరలోకం వెళ్ళలేక ఉత్తరీశ్వరంలో పరిహారం పొందుతున్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తున్నాం. వాళ్ళ పాప పరిహారం పొంది పరలోకం చేరాలని ప్రార్థన జరుగుతున్నాయి. మీ ఇంటిలో అనేక మంది అక్కడ ఉండవచ్చు, దిక్కులేని ఆత్మలు కూడా ఉండవచ్చు. వాళ్ళందరినీ అర్పించండి, ప్రార్థించండి. మరి బ్రతికి ఉన్న మనము పాపం నుండి ఎట్లా బయటపడాలి? 119వ కీర్తన 9 మరి 11వ వచనంలో, యువకుడు విశుద్ధ జీవితం ఎట్లు జీవింపగలడు? నీ ఆజ్ఞలను పాటించుట వలనే నేను నీకు ద్రోహము పాపము చేయకుండానట్టు నీ వాక్యమును నా హృదయమున పదిలపరచుకోండి. నీ 119వ కీర్తన 9, 11. Psalm 119 verse 9 and 11. One side we are praying for our sins to be wiped away with a word that we are treasure in our hearts, according to Psalm 119, 9 and 11. What about those souls departed? For them, as they are going through the reparation period in heaven, in the purgatory, we pray for them to be set free during these days. పాడుదాం. మన తరఫున ఉత్తరీ స్థలంలో బాధపడుతున్న, పరిహారం పొందుతున్న ఆత్మల కోసం అర్పిస్తాం. యువకుడు పరిశుద్ధ జీవితము ఎట్లు జీవింపగలడు? యువకుడు పరిశుద్ధ జీవితము ఎట్లు జీవింపగలడు? నీ వాక్యమును తన హృదయములో నింపుకొనుటవలనే. నీ వాక్యమును తన హృదయములో నింపుకొనుటవలనే. మా మీదను ఉత్తరించు స్థలములో ఆత్మల మీద దయగా నుండండి. Eternal rest grant unto them, O Lord, And let perpetual light shine upon them. may all their souls rest in peace. Amen. రెండవ గుర్తును భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఉత్తర స్థలంలో బాధపడుతున్న ప్రజలకు ఉన్న వేదన ఏమిటంటే వారు దేవుని చూడలేకపోతున్నారు. అదే బాధ అంట. అని నరక అగ్ని కంటే ఘోరమైనటువంటి ఒక వేదన అంట. అలాగే మనము కూడా ఈ లోకంలో ఒక పోరాటంలో ఉన్నాం. అది ఏంటంటే మన ఆత్మీయ కళ్ళు తెరవబడాలి. లోకంలో ఉన్నప్పుడే ప్రభుని చూచే భాగ్యం అది అందరికీ దొరకదు. కళ్ళు తెరవబడినప్పుడు, ఆత్మీయ కళ్ళు తెరవబడినప్పుడు. అందుకే 119వ కీర్తన 18వ వచనంలో కీర్తనగాడు చెప్తున్నాడు, దేవా నా కన్నులను తెరువుము, నేను నీ ధర్మశాస్త్రమునందలి అద్భుత విషయములను గ్రహింతును అని ఏడుస్తున్నాడు. One side the people in purgatory are crying. They say they are not able to have the vision, beatitude of God's vision. They are not able to see. That is their agony. It's worse than the hell, they say. So they are struggling. On the other side, we are praying and crying, when will I see you, Lord? Open my eyes, Lord. Psalm 119 verse 18. వాళ్ళ కోసం, మన కోసం కళ్ళు తెరవబడి ప్రభుని చూచే దినముల కోసం భక్తితో పాడుదాం. నీ వాక్యములోని అద్భుత విషయము నేను గ్రహించుకొనుటకు, నీ వాక్యములోని అద్భుత విషయము నేను గ్రహించుకొనుటకు, నా దేవా నా ఆత్మీయ కన్నులను అనుదినం తెరువుమయ్యా. నా దేవా నా ఆత్మీయ కన్నులను అనుదినం తెరువుమయ్యా. ఉత్తరించు ఆత్మలన్నీయు నీ దర్శనం చూడాలయ్యా. Eternal rest granted to them, O Lord. And let perpetual light shine upon them. May all their souls rest in peace. Amen. భక్తితో మూడో గుర్తును ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని రెక్కల క్రింద ఉంటేనే ఈ వరదలు, తుఫాను, అగ్ని ప్రమాదం ఇవన్నిటిని దేవుడు తప్పిస్తాడు. అది మన యొక్క వాంఛ. వారి యొక్క వాంఛ ఉత్తరించే స్థలంలో ఎప్పుడు నేను దేవుని రెక్కల క్రిందకి వెళ్ళి నా తలదాచుకొందును. ఈ రెండు బాధలను అర్పించే టైమే 3 గంటల ప్రార్థనలో మూడో గుర్తయిన తర్వాత సమర్పణ ప్రార్థన చేస్తాం.
యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును ఉత్తరి స్థలంలో బాధపడుతున్న ఉత్తరించు స్థలములో బాధపడుచున్న ఆత్మలన్నిటినీ ఆత్మలన్నిటినీ నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకార్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్య వాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఆత్మలన్నిటితో ఆత్మలన్నిటితో ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరణించిన వారికి నమ్మకముగాను, మరణించిన వారికి నమ్మకముగాను, మరియు సదాకాలమునే మరి సదాకాలమున మహిమగాను, మహిమగాను, నిత్య మహిమగాను నిత్య మహిమగాను ఉండునుగాక. ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. పునీత ఫాస్టినమ్మ గారు కూడా ఆయనకి ప్రభు ఆమెకి చెప్పిన మాట కూడా ఉత్తరి స్థలంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించాలని ఆమె ప్రార్థన కోరుకున్నాం. ఇప్పుడు ఎన్ని ఆత్మలు అక్కడి నుంచి విడిపించబడి పరలోకం వెళుతున్నారో మీ కుటుంబం నుండి కూడా కొంతమంది దిక్కులేని ఆత్మలు అవన్నీ దర్శనంలో చూసుకుంటూ 4వ గుర్తు కోసం సిద్ధపడదాం. నీ నడచుటకు నా పాదములకు నీ వాక్యమే దీపం, వెళ్ళే చోటల్లా నా బాటలెల్లా నీ వాక్యే నా త్రోవకు వెలుగు. కీర్తన 119, 105 వచనం. నిత్య ప్రశాంత్ నిత్య జ్యోతిని వారిపై ప్రకాశింపచేయండి అని పాడతాం. మనము వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. లార్డ్, లెట్ యువర్ పర్పెచువల్ లైట్ షైన్ అపాన్ దెమ్, ఫార్ దెమ్ పర్పెచువల్ లైట్ ఫార్ us ఆన్ దిస్ వరల్డ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద లైట్ ఫర్ us. ఈ బ్రతికి ఉన్న మనకు దేవుని వాక్కు వెలుగు, వారికి నిత్య జ్యోతి. ఈ రెండింటిని కలిపి వాళ్ళ కోసం మన కోసం అర్పించి పాడుదాం. నే నడచుటకు నా పాదములకు నీ వాక్యే దీపమయ్యా. నీ నడచుటకు నా పాదములకు నీ వాక్యమే దీపమయ్యా. వెళ్ళే చోటెల్లా నా బాటలెల్లా నీ వాక్యే త్రోవకు వెలుగయ్యా. వెళ్ళే చోట్లెల్లా నా బాటలెల్లా నీ వాక్యే నా త్రోవకు వెలుగయ్యా. నిత్య జ్యోతిని వారిపై ప్రకాశింపచేయుము, నిత్య శాంతిని వారికి దయచేయుము. Eternal rest grant unto them, O Lord. And let the best light shine upon them. May all the souls departed rest in peace. Amen. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇక ఒక 5 రోజుల్లో రెండవ శనివారం ఉదయం 11 గంటల నుంచి దివ్య కారుణ్య కేంద్రం అప్సిగూడలో మనమందరము కలిసి స్వస్థత ప్రార్థనలో పాల్గొని మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి భోజనం చేసిన తర్వాత లైవ్లో ప్రతి ఒక్కరిని కరుణ జపమాలను నడిపించే సాంగ్యం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా కరుణను కోరుతూ ఇంటిలో మరణించిన వాళ్ళ కోసం మళ్ళా కారుణ్య కేంద్రంలో అర్పించే భాగ్యం మీకు లభిస్తుంది. కరుణ ఒకటే వారిని బ్రతికిస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది. రండి, అక్కడికి జంట నగరంలో ఉన్న వాళ్ళందరికీ నేను వ్యక్తిగతంగా వాళ్ళందరినీ ఆహ్వానించానని మీరందరూ తీసుకుని రండి. ఎలా మనం ఒకప్పుడు పండుగలాగా జరిపామో ఇప్పుడు మనకు పండుగ. పరలోకంలో ఉన్న వాళ్ళకి వేదన కలుగుతుంది, అక్కడ ఉత్తరీశ్వరంలో వేదన ఉంది, వారు పరలోకం చేరాలని ప్రార్థిస్తాం. సో ప్లీజ్ నోట్ ఆన్ అనదర్ 5 days time, that is on 8th, second Saturday in Apsiguda Divine Mercy Center. We will be gathering together for the healing day, one day prayer, word of God, and in the afternoon live we have the 3 o'clock mercy chaplet. ఆ ఏరియాలో వచ్చిన వారు ఎవరైనా ఆ రోజు మధ్యాహ్నం సాక్ష్యం చెప్పాలంటే కూడా ముందుగానే దయచేసి అక్కడికి వచ్చి పేర్లు ఇవ్వండి. మీ సాక్ష్యం ప్రభుచిత్తమైతే వినిపిస్తాం. ఎస్, సో దోస్ హూ హ్యావ్ అ టెస్టిమనీ ఫ్రమ్ దట్ ఏరియా, యు ఆర్ వెల్కమ్, సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు షేర్ విత్ అస్ దట్ డే. తర్వాత ఒక 18 రోజుల తర్వాత 21వ తారీఖున జీవధార డివైన్ సెంటర్లో కూడా 12 గంటలకు అక్కడ మీ మధ్యలో ఉంటారని ట్రై చేస్తూ ఉన్నాను. మనమందరం కలిసి అక్కడ కూడా ఆ సెంటర్ కోసం ప్రార్థిస్తాం. తర్వాత నెక్స్ట్ డే 22వ తారీఖున మరి నల్గొండ మేత్రాసన భీమారంలో వాక్య పరిచర్య స్వస్థత కూటమికి వస్తున్నాం. ఇవన్నిట్లో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. చివరి గుర్తులో ఉన్నాం. భక్తితో దయచేసి ఎవరైతే ఇంకా ఉత్తరించడంలో బాధపడుతున్న వాళ్ళ కోసం, మీ ఇంటిలో మరణించిన వాళ్ళ కోసం పూజలు ఇంకా అర్పించలేదో, తర్వాత 3 గంటల ప్రార్థన అర్పించాలో త్వరపడండి. మీరు వాళ్ళ కోసం ప్రార్థిస్తే వాళ్ళు పరలోకం వెళ్ళి మీకోసం ప్రార్థిస్తారు. ఫాదర్, మాకు అలాంటి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అంటున్న వాళ్ళు దయచేసి బాధపడకండి. దయచేసి ఎవరైతే అర్పిస్తారో వాళ్ళు, ఎవరైతే అర్పించలేకపోతున్నారో వారి కుటుంబంలో మరణించిన వాళ్ళ కోసం ఒక లైన్ యాడ్ చేయండి ప్లీజ్. అందరూ రక్షింపబడాలి, అదే నా ఆశ. దోస్ హూ కెనాట్ అఫోర్డ్ టు ఆఫర్ అ మాస్ ఆన్ దేర్ బిహాఫ్, ప్లీజ్ ఆఫర్ సేయింగ్ one line, Lord, those who cannot afford to offer, we offer for them. Do that charity, God will bless you. లూకా 23:43 యేసు ప్రభు మంచి దొంగతో లాస్ట్ మినిట్లో కూడా ఆయన రక్షణ భాగ్యం ఇచ్చి పరలోకం తెరచాడు. ఇప్పుడు దానికోసం వేచి ఉన్న ఉత్తరించడంలో ఉన్న ఆత్మల కోసం మనం పరలోకాన్ని తెరచే ప్రార్థన 30 రోజులు జరుగుతున్నాయి. ఎస్, Luke 23:43, the good thief, last minute he prayed for the mercy and then he received heaven. Now we are praying for the mercy of God for ourselves and also the souls departed, those who are struggling in purgatory. భక్తితో ప్రార్థించుకోండి. రోజు వాళ్ళందరినీ పేర్లు రాసి పెట్టుకోండి. మీ ఇంటిలో మరణించిన వాళ్ళందరి పేర్లు రాసి పెట్టుకొని రోజు ఆ ప్రార్థనలో, ఈ ప్రార్థనలో పాల్గొన్నప్పుడు చేయి అక్కడ ఉంచి, అయ్యా ఇది నా డాడీ, ఇది మా మమ్మీ, ఇది మా అక్క, నేను చెప్తున్నాను కదా. అలా మాలో కొంతమంది గురువులు ఉన్నారు, కన్యాసులు ఉన్నారు, వాళ్ళందరినీ అర్పించి ప్రార్థించడానికి ఒక అవకాశం. లిస్ట్ అన్నీ రాసి పెట్టుకోండి. రోజు ప్రార్థిస్తాం. నిన్నటి రోజు
మీ అందరికీ ఎందుకు ప్రార్థిస్తున్నాం, ఎలా ప్రార్థించాలి అవన్నీ నేర్పించారు. ఆ ప్రార్థన 10 గంటల ప్రార్థన అయిన తర్వాత వాక్య పరిచయలో జరుగుతుంది. ఆదివారం దాన్ని విని లోకంలో ప్రవృత్తి చేర్చే గొప్ప దినం. చివరి గుర్తు ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావని దొంగవాణితో పలికితివి. నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావని దొంగవాణితో పలికితివి. ఆ వాక్కు నాకు వినిపించి నేడే పరలోకం చేరుమయ్యా. నాకు వినిపించి నేడే పరలోకం తెరువుమయ్యా. ఉత్తరించి స్థలములోని ఆత్మలకు పరలోకం తెరువుమయ్యా. నీ నిత్య జ్యోతిని వారిపై ప్రకాశింపచేయుమయ్యా. Eternal rest grant unto all the souls departed, O Lord. And let perpetual light shine upon them. Let all their souls rest in peace. Amen. భక్తితో చివరి గురించి చెప్పి మన కోసం, అక్కడ ఉన్న ఆత్మల కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరు గుర్తించని దిక్కులేని ఆత్మలన్నిటి కోసం చక్కగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఇంటిలో మరణించిన ప్రతి బిడ్డ ఆత్మ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ఈ స్థితికి లేపి తర్వాత ఈ లోకమును వదిలి ప్రభు నీ దగ్గరికి వచ్చిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ప్రార్థన చేసి పూజలు అర్పిస్తామని వేచి ఉన్న ఆత్మలన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులు పూజలు అర్పిస్తున్న అందరి ఆత్మల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 3 గంటల ప్రార్థనలో ఆత్మల కోసం ప్రార్థిస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు ఆదివారం సకల ఆత్మల కోసం అర్పించిన అనేక ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హబ్సిగూడలో మరియు జీవధార డివైన్ సెంటర్ జరగబోతున్న ప్రార్థన మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చివరి గడియలో హృదయ పరివర్తన చెందకుండా అకస్మాత్తుగా మరణించిన యాక్సిడెంట్లో మరణించిన ఆత్మలన్నిటి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. శిక్షించే దేవుడు కాదు, మన్నించే దేవుడని పలికిన దేవుడే ఉత్తరీ స్థలంలో కన్నీటితో మన ప్రార్థన కోసం వేచి ఉన్న అన్ని ఆత్మల మీద కనికరించి ఇక్కడ ప్రార్థిస్తున్న మీ అందరినీ పితా పుత్ర పవిత్రాత్మ నామములో ఆశీర్వదించి కన్నీళ్లు తుడిచి పరలోక భాగ్యమును వారికి భూలోకంలో ఆశీర్వాదం మనకు దయచేయునుగాక. May all the souls departed through the mercy of God reach heaven, and may all our souls be comforted, strengthened, receiving the miracle in the name of the Father and the Son and the Holy Spirit. Nitya Pita
నీవు పొందిన దెబ్బలను రక్తాన్ని పొంది స్వీకరించి మేము చేస్తున్న ప్రార్థన ద్వారా ఉత్తరించే స్థలంలో బాధపడుతున్న ఆత్మలన్నిటినీ పరలోకం చేర్చుము దేవా. ఆమేన్. God bless you.